చంద్రబాబు నాయుడు గారు గత 15 ఏళ్ల కిందనే, 20 ఏళ్ల కిందనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఒక చక్రం తిప్పారు. జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. జాతీయ రాజకీయాలను గూడా ప్రభావితం చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న బీజేపీ కూటమి ప్రభుత్వంలో తనకు సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదు. అదేవిధంగా తన పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ తమిళనాడుకి వెళ్తున్నాడు, గుజరాత్‌కి వెళ్తున్నాడు, మధ్యప్రదేశ్‌కి వెళ్తున్నాడు. బీజేపీ నాయకులతోటి నేషనల్ లెవెల్‌లో ఒక స్టేజ్‌ని పంచుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్‌కే కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది అని టీడీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. ఎవ్వరు బాధపడతలేదండి. ఇదంతా ముచ్చట, అంతే నెగిటివ్ క్యాంపెయినింగ్, బ్లూ మీడియా చేసే క్యాంపెయినింగ్ తప్పితే ఏం లేదు. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కీ ప్లేయర్గా ఉన్నారు నేషనల్ పాలిటిక్స్లో. అండ్ ఆయన తిప్పిన చక్రం ప్రకారమే ఈరోజు మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయకపోతే మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు వెంట హెడ్ అండ్ సే దట్ మనకి బీజేపీకి మనం సపోర్ట్ చేయాలి, తద్వారా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. ఆ ఇంపార్టెన్స్ మోదీ గారు ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇస్తారు.